కిడ్నీ దెబ్బతిందని మనం ఎలా తెలుసుకుంటాం? కిడ్నీ దెబ్బతింటానికి ముఖ్యమైన కారణం బీపీ కానీ షుగర్ కానీ ఉంటే మరి కిడ్నీ దెబ్బతింటానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. అయితే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం లివర్లోకి వెళ్ళిన తర్వాత ఆహారంలో మాంసకృతులు ఉంటాయి. ఆ మాంసకృతులు లివర్ జీర్ణం చేసిన తర్వాత ఏర్పడిన మలినమే బ్లడీరియా క్రియాంటిన్. ఆ మలినమే బ్లడీరియా క్రియాంటిన్. ఈ మామూలుగా రక్తంలోకి వెళ్తాయి. రక్తంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో ఎక్కువైనప్పుడు బ్లడీరియా క్రియాంటిన్ రక్తంలో ఎక్కువైనప్పుడు అనేక జబ్బులకి కారణమవుతాయి. ఫస్ట్ కిడ్నీ దెబ్బతింటుంది. అప్పుడు మామూలుగా అయితే బ్లడీరియా ఎంత ఉండాలి? 45 లోపు ఉండాలి. క్రియాంటిన్ ఎంత ఉండాలి? 1.1 కానీ 1.2 కానీ. అంతకంటే ఎక్కువైతే మటుకు కిడ్నీ దెబ్బతిందనే అనుకోవాలి. అయితే మనకి కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ పక్కన గ్లోమరులర్స్ ఉంటాయి. అవి అంటే గ్లోమరులర్స్ అనే వల ఉంటుంది. ఆ వల రక్తాన్ని వడగట్టుతుంది అన్నమాట. ఈ వడకట్టే విధానం తగ్గిపోయింది, ఫిల్టరేషన్ తగ్గిపోయింది. అప్పుడు నిమిషానికి వచ్చి 10 సార్లే ఫిల్టరేషన్ చేయగలుగుతుంది. అప్పుడు ఇంకా సమయంలో కిడ్నీ క్రియాంటిన్ పెరిగిపోయి 1, 2, 3, 4, 5, 6 అట్ట వెళ్ళిపోయి కిడ్నీ అనేది మురికిని బయటికి నెట్టలేదు. అలాంటప్పుడు ఇంకా కిడ్నీ మార్పిడి కానీ లేదంటే మరి డయాలసిస్ కానీ చేయాల్సి వచ్చింది. అంటే కిడ్నీ పని చేయనప్పుడు, కిడ్నీ చేయాల్సిన పని చేయలేనప్పుడు డయాలసిస్ అనే మిషన్ ఆ మురికిని లాగేస్తుంది. ఆ మురికి బయటికి వెళ్ళిపోతే మనకి ఆయాసం, నీరసం, కాళ్ళకి నీరు రావటం, ముఖానికి నీరు రావటం, మరి నడవలేకపోవటం, కిడ్నీ అనేది కంప్లీట్గా దెబ్బతినిపోయింది అనమాట. ఇది కిడ్నీ. అప్పుడు మనకి క్రియాంటిన్ అనేది 1.1 ఉండాలి, ప్లస్ 1.2, 2, 3, 4 ఉండా కూడా కిడ్నీ దెబ్బతిన్నట్టే. అయితే బ్లడీరియా 45 లోపు ఉండాలి. ఇది కిడ్నీ యొక్క కథ. అందుకని బీపీని షుగర్ని కంట్రోల్లో ఉంచుకుంటే మనం కిడ్నీని కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.